ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు. ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 27:6. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యము ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల యేసయ్య, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితో మీరే మాట్లాడండి. మీ స్వరం నాకు వినిపించండి. మీ ముఖ దర్శనం చేత మమ్మలను తృప్తిపరచండి. ప్రతి విధమైన ఆటంకాలు కాల్చివేయండి నాయన. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము కనుక మేము బ్రతుకున్నట్లుగా మీరే మాతో మాట్లాడమని, మీ కార్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సకల అంధకార చీకటి శక్తుల ప్రభావమును యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. మీరే అద్భుతం చేయండి. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో భక్తుడైనటువంటి యోబు గారు తన యొక్క తీర్మానాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు. యోబును నిందించేటువంటి వారు చాలామంది ఉన్నారు. తనను ప్రేమించినటువంటి వారు కూడా ఆయన్ని నిందించారు. ఇది చాలా విచిత్రమైనటువంటి అనుభవం, విచిత్రమైనటువంటి వైఖరి. ఎవడో ద్వేషించేవాడు, పగబెట్టుకున్నవాడు నిందలు మోపాడంటే పర్వాలేదు, కానీ తన మీద ప్రేమ ఉన్నటువంటి వారు కూడా నిందలు మోపారు అంటే అది చాలా కఠినమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి. భక్తుడైన యోబుకి కష్టాలు వచ్చాయి. దాని వెనకున్న అసలు కథ ఏంటో ఈరోజు మనకు తెలుసు. ఎందుకంటే అది లేఖనంలో రాయబడింది కనుక. తనకొచ్చిన కష్టాల వెనకున్న దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, అసలు ఏ కారణంతో దేవుడు ఈ కష్టాలన్నీ అనుమతించాడో యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయాలు చదివితే చాలు మనకు అర్థం అవుతుంది. ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాడో ఆ దినాన్న యోబుకు తెలీదు. ఉన్నట్టుండి ఉపద్రవం మీద ఉపద్రవం అతని మీద వచ్చి పడుతూ వచ్చింది. ఊహించని ఉపద్రవాలు. ఎందుకు ఇలా జరుగుతుంది అని తనకు తాను ప్రశ్నలు వేసుకుంటే జవాబు దొరకలేని ప్రశ్నలే తప్ప అవి ఏమాత్రం జవాబులు దొరికే ప్రశ్నలు కాదు. తనకే ఎందుకు ఇలా జరుగుతుందో తనకు అర్థం కాలేదు. మొదటిగా తన ఆస్తినంతా కోల్పోయాడు. ఒకరోజు ముందు ఆయన కోటీశ్వరుడు, రోజు దాటిందంతే ఉన్నట్టుండి యావదాస్తి నాశనం అయిపోయింది. ఇది చాలా విచిత్రమైనటువంటి పరిణామం. ఏదో అంటారు, వాడలు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అని. ఈ రోజున మహాకుబేరుడిగా ఉన్నటువంటి ఆయన రేపు ఒక్కరోజు దాటగానే అప్పు కోసం గోడదారికి వెళ్ళే పరిస్థితి, కనీసం తినడానికి లేని స్థితిగతులు ఏర్పడ్డాయంటే ఆ స్థితిని చూసి ఏమనుకుంటాం అసలు? ఒకడు బాధపడుతుంటే కామెంట్లు చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలా ఎందుకు జరిగింది విశ్లేషించేవాళ్ళు మరికొంతమంది.
అసలు ఎందుకు జరిగింది ఇతనికి, ఇలాంటి వ్యక్తికి ఎందుకు జరిగింది, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని రకరకాల చర్చా వేదికలు పెట్టుకుంటారు. అలాగే యోబు విషయంలో కూడా మొదట తనకేమీ అర్థం కాలేదు, కానీ తన హృదయంలో ఉన్న తీర్మానాన్ని అయితే అతడు ప్రకటించాడు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా అక్కడికి అదే రీతిగా నేను వెళ్ళిపోవాలి. నేనేం పట్టుకుని రాలేదు, కాబట్టి ఏదన్నా పోయిందని నేను బాధపడే పరిస్థితి కూడా నాకు లేదు. ఏదన్నా నేను కలిగి భూమి మీదకైనా పట్టుకుని వస్తే ఆ పట్టుకొచ్చింది ఏదో నేను కోల్పోయానని బాధపడవచ్చు. దిగంబరిగానే వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామునికే మహిమ స్తోత్రాలని స్తుతి ప్రకటించేశాడు. ఈ పరిస్థితిని ఆస్తి పోయింది అని అనుకుంటే పర్వాలేదు, ఆస్తి కంటే విలువైంది అండి సంతానము. పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకు వాళ్ళే ఆస్తి. వాళ్ళ మొహాలు చూసుకుంటూ ఆ పిల్లల్ని చూసుకుంటూ బ్రతికేస్తారు తల్లిదండ్రులు. అలాంటి పిల్లలు 10 మంది పిల్లలు ఒకే రోజున చనిపోయారు. ఆ దేశంలోనే కోటీశ్వరుడు, ఆస్తివంతుడు, స్థితిమంతుడు, ఆస్తిపరుడు, స్థితిమంతుడు, కానీ ఆస్తంతా పోయింది. ఒక్కొక్కడు వచ్చి చెప్తున్నాడు, నేను గొర్రెలు మేపుతున్నాను, ఇలా జరిగింది, నేను ఇలాగ ఎద్దులన్నీ గాడిదలను తీసుకుని వెళ్తున్నాను, శత్రువులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు, సుడిగాలు వచ్చి వాటన్నిటిని నాశనం చేసేసింది. విచిత్రాతి విచిత్రమైన వార్తలు వస్తున్నాయి. ఒక్కొక్కడు అంటాడు, నేను మాత్రమే తప్పించుకున్నాను, మిగతా వాళ్ళందరూ కూడా శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయారు, సుడిగాలి వల్ల పోయారు అని మొత్తం ఒక్కొక్క కథ చెప్తున్నారు. ఒకేసారి ఒకే సమయంలో ఒక్కొక్కడు ఒక్కొక్క దుర్వార్త తీసుకుని వచ్చేసరికి యోబుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా భయంకరమైన వార్త ఏంటంటే, నీ పిల్లలందరూ ఒక ఇంట్లో కూడి దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నారు, పిల్లలందరూ విందులు చేసుకుంటున్నారు, సుడిగాలు వచ్చింది, ఆ ఇంటిని కొట్టింది. ఆ ఇంటి మీదకు వచ్చినటువంటి ఉపద్రవాన్ని బట్టి ఘోరమైన ఉపద్రవం వచ్చి పడింది. ఆ ఉపద్రవం వల్ల నీ 10 మంది పిల్లలు వాళ్ళ అన్న ఇంట్లో భోజనం చేస్తున్నారు. 1వ అధ్యాయం 18వ వచనం. నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఇల్లు కుప్పగూలిపోయింది. ఇల్లు కూలిపోయి 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏం చేయాలో తెలీదు, భయంకరమైన వేదన. యోబు లేచి తన పై వస్త్రం చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద పడి నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేశాడట. ఈ తల వెంట్రుకలు ఎందుకు, ఈ సొగసు ఎందుకు, ఈ పరిస్థితి ఏంటి, ఎంత హృదయ వేదనో చూడండి. ఊరికనే మాటలతో చెప్పుకుంటాం కొన్ని, ఆ మాటలతో చెప్పుకునేటువంటి విషయం కాదు ఇది. భయంకరమైన వేదన. ఎవరో భక్తుడు రాశాడు, ఎటులనే సహింతుని యెహోవా. అసలు ఎటులు ఎలా సహించగలను ప్రభువా? హృదయంలో నిండిపోయిన వేదన. ఆస్తి పోయింది అనగానే పెద్ద ఏమీ పోదు, పోనలే దేవునికి స్తోత్రం అనుకున్నాడు. ఎద్దులు నాగలు దున్నుచున్నాయి, గాడిదలు వాటి సమీపం మేయుచున్నాయి. షాబాయిలు వచ్చి దాని మీద పడి ఖడ్గముతో పనివారిని చంపేసి ఆస్తి పట్టుకెళ్ళిపోయారు. ఇలా రకరకాలు చెప్తున్నారు అందరూ. పిల్లలు ఎప్పుడైతే చనిపోయారనే మాట విన్నాడో
ఒక్కసారి లేచి బట్టలు పరపర చింపేసుకుని, చెయ్యి తలొద్దు తీసేయండి, కట్ చేసేయండి, తల కత్తిరించేసుకుని ఇంక శాపనార్థాలు పెట్టడం మొదలు పెట్టలేదు. ఏం పెడుతున్నాడంటే, ఏమంటున్నాడంటే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఎవరికి? దేవునికి. ఏం చేయగలను ప్రభువా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు, నీకే స్తోత్రాలు అంటూ సాష్టాంగ పడిపోయాడు దేవుని సన్నిధిలో. ఊరికనే మాటలతో చెప్పుకునే యోబుకి చాలా కష్టాలు వచ్చాయి. ఇది ఒక ఫేమస్ డైలాగ్ అయిపోయింది. చాలామందికి చిన్న కడుపు నొప్పి రాగానే యోబులాగా కష్టాలు ఎన్ని పడ్డానో నేను. అందరూ యోబులే. ఏం యోబులండి? యోబు పేరెత్తడానికి కూడా సరిపోం. ఏదన్నా మాటలతో పరిస్థితులన్నీ బాగున్నప్పుడు చెప్పుకునే వ్యవహారం వేరు. ఆ సీన్ మనకు ఎదురైనప్పుడు మనం ఎలా నిలబడతాం అనేది మాత్రం ప్రశ్నార్థకం. గతకాలపు భక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క వీరగాథలు వింటుంటే గుండె ఉప్పొంగిపోతుంటుంది, దేవుని కోసం ఏదన్నా చేసేయాలని. కానీ ఆ సీన్ మనకు ఎదురైన తర్వాత మనం ఏం చేస్తామనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగే ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్నప్పుడు పాస్టర్ గారు చాలా గట్టిగా ప్రసంగిస్తున్నాడు. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా మనం యేసయ్యను విడిచిపెట్టకూడదు, యేసయ్య కోసమే బ్రతకాలి అని ప్రసంగం చేస్తున్నాడు. అది అడవి అన్నమాట. ఊరి వెలుపల అడవిలో ప్రసంగం చేస్తున్నాడు. ఎందుకంటే ఊళ్ళో ప్రసంగాలు చేయనివ్వట్లేదు, చర్చిలకి రానివ్వట్లేదు, చర్చిలు మూసేశారు. సీక్రెట్గా రహస్యంగా అడవిలో ప్రార్థన చేసుకుంటున్నారు వీళ్ళు. ఉన్నట్టుండి ఒకేసారి మిలిటరీ వాళ్ళు, పోలీసు వాళ్ళు గన్నలు పట్టుకొని వచ్చి చుట్టూ మోహరించారు. ఇది రష్యా దేశంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. ఇది చుట్టూ గన్నలతో మోహరించారు. మీరు బ్రతకాలనుకుంటున్నారా, చావాలనుకుంటున్నారా, ఇప్పుడే మీకు పరీక్ష అని ఒక పిల్లోడి దగ్గర బైబిల్ లాక్కుని కిందన పడేసి, మీకు బ్రతుకు మీద ఆశ ఉంటే వచ్చి బైబిల్ మీద ఉమ్మేసి వెళ్ళిపోండి. మాకు బ్రతకాలని ఆశ లేదు, యేసయ్య కోసం చచ్చిపోతాం అనుకుంటారా, ఇక్కడే ఉండండి, చాయిస్ మీదే అని ఒక పరీక్ష పెట్టాడు. పరీక్ష పెట్టగానే ఫస్ట్లో ఒకడికి మెదిలింది పురుగు. మా అమ్మ నాన్న సంబంధం చూశారు, వచ్చే వారంలో పెళ్ళి, ఇప్పుడే చచ్చిపోతే ఎలాగా, మా అమ్మ నాన్న బాధపడతారు అని మొదట ఒకటి లెగిసి వెళ్ళి బైబిల్ మీద ఉమ్మేసి వెళ్ళిపోయాడు. ఇంకొకటి తర్వాత ఒకడు అందరూ వెళ్ళిపోతుంటే పాస్టర్ గారికి అనిపించింది, నేనుండి ఏం చేస్తానులే, వీళ్ళందరూ వెళ్ళిపోతుందని చెప్పి ఆయనే వెళ్ళి ఉమ్మేసి వెళ్ళిపోయాడు. ఆఖరిలో ఒక చిన్న పిల్ల ఆ బైబిల్ దగ్గరికి వెళ్ళి బైబిల్ తీసి కర్చీవుతో ఉమ్ములన్నీ తుడిసి గుండెలకు హత్తుకుని, నేను మాత్రం ఈ బైబిల్ని విడిచిపెట్టను, యేసయ్యను వదిలిపెట్టను అని దేవుణ్ణి స్తుతిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాన్ని మరి అసలు కథ అయితే కొంచెం వేరే ఉంటుంది, కానీ సినిమాలో మాత్రం ఆ కథను ఏం చేశారంటే, ఆ అమ్మాయి మోగ చెవిటమ్మాయి అన్నమాట. రక్తసాక్షి అనేటువంటి సినిమా అది. అందులో ఆ పాప ఏం చేస్తుందంటే, నా యేసయ్య మీద నేను ఉమ్మేయనని చెప్పి గుండెలకు హత్తుకుంటుంది బైబిల్ని. ఆ ఆఫీసర్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరంటే ఆ ఆఫీసర్ యొక్క ఫ్రెండ్ కూతురు అన్నమాట. తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోతారు దేవుని కోసం. ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి చెవిటి మోగ అమ్మాయి అన్నమాట. ఈ మోగ అమ్మాయి మాట్లాడడం చూసి, గుండెలకు ఆ బైబిల్ హత్తుకోవడం చూసి ఆ ఆఫీసర్ కూడా ఎక్కెక్కి ఏడ్చి, అయ్య బాబోయ్, ఈ దేవుడు చాలా గొప్పోడు, అసలు నిజమైన భక్తి పొర్రాలు ఈ అమ్మాయి అని చెప్పి ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసి
అతను ఏం చేస్తాడంటే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తాడు. అదే ఆ సినిమాలో పెట్టారు అది. మరి అసలు కథ అయితే వేరేలా ఉంటుంది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, అన్ని కబుర్లు చెప్పిన పాస్టర్ గారు కూడా ఉమ్మేసేసాడు. పెద్దోళ్ళు కూడా ఉమ్మేసి బైబిల్ మీద మాకు బైబిల్ వద్దు, దేవుడు వద్దు అని వెళ్ళిపోయారు. కానీ ఒక చిన్న పిల్ల దేవుని కొరకు సాక్షిగా బ్రతికింది. దేవునికి స్తోత్రం. ఎన్నెన్నో కబుర్లు చెప్తాం మనం, దేవుని కోసం అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తాం. ఇప్పుడు ఇలా ఉండి సడన్గా ఎవడో ఒకడు వచ్చి, మీరు యేసుప్రభు గుడికి వెళ్ళే క్రైస్తవులా, అయితే మీకు రేషన్ కార్డు తీసేస్తున్నాం, రేపొద్దు నుంచి మీకు రేషన్ ఇవ్వం, రేపొద్దు నుంచి మీకు అమ్మఒడి పడదు, నాన్నఒడి అసలే రాదు అని బెదిరించారు అనుకోండి. లేదండి బాబు, చర్చిలోకి రాలేదు, ఇగో మా పిల్ల ఉందని పలకరించడానికి వచ్చాను అని వెళ్ళిపోయేవాళ్ళు ఎంతమంది. మేము వెళ్ళిపోం సార్ అని అంటే పరిస్థితి ఎదురైతే అర్థమవుతుంది. ఇప్పటికే అండి కొంతమంది రిజర్వేషన్ పోద్ది, మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే మీ రిజర్వేషన్ కట్ చేసేద్దామని చెప్పి బెదిరిస్తే రిజర్వేషన్ కోసం చర్చిలు మానేసిన వాళ్ళు ఉన్నారు. చిన్న రిజర్వేషన్ కోసమే, అసలు రిజర్వేషన్ లేకపోతే బ్రతకలేమా? రిజర్వేషన్ లేకపోతే ఇంకేమీ ఉండదా? ఏమవుతుంది? రిజర్వేషన్లో వచ్చే కోటాలో కాకుండా నీవు టాలెంట్తో సాధించుకుని వెళ్తావు. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక పాస్టర్ గారిని, ఆయన ప్రభుని నమ్ముకుని దేవుని సేవకుడిగా ఉంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు స్కూల్ టీచర్గా. వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేశారంట, ఆయన క్రైస్తవ మతం స్వీకరించాడు, క్రైస్తవుడు ఆయన రిజర్వేషన్ మీద ఉద్యోగం పొందుకున్నాడని కంప్లైంట్ చేశారంట. మన అగాపే పాస్టర్ గారు ఆయన కంప్లైంట్ చేస్తే ఆ విషయం పెద్దల దగ్గరికి వెళ్ళింది. ఆయన అన్నాడు, అవును నాకు రిజర్వేషన్ ఏం అవసరం లేదు, తీసేసుకోండి, అసలు నేను చదివింది, నా ఉద్యోగం వచ్చింది రిజర్వేషన్ మీద కాదు, నా టాలెంట్ మీద వచ్చింది. ఆయన స్కూల్ టాపర్ అంట, కాలేజ్ టాపర్ అంట, డిఎస్సిలో పెద్ద ర్యాంక్ వచ్చిందంట, అన్నీ కూడా ఆయనకి రిజర్వేషన్ మీద రాలేదు ఉద్యోగం. ఇంకేం చేయలేక అన్నీ చేసి లాస్ట్కి మూసుకుని కూర్చున్నారు అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రిజర్వేషన్ వస్తే వస్తుంది, పోతే పోద్ది. నా ప్రాణం కంటే నాకు దేవుడు ముఖ్యం అనుకున్నవాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని కొరకు నిలవబడగలుగుతాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు అందరూ భక్తులే. మన ఛత్తీస్గఢ్లో భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది ఈ డిసెంబర్లోనే. కాంకేర్ జిల్లాలో అమ్మబేడ అనేటువంటి ఊరిలో ఒక సర్పంచ్ గారు, గ్రామ సర్పంచ్ గారు తండ్రి చనిపోయాడు. ఆయన సమాధి చేసే వివాదం దగ్గర సమాధి చేయనివ్వలేదు వాళ్ళు. 3 దినాలు ఎదురు చూశారు. మీరు మతం మార్చుకుని క్రైస్తవ మతం నుంచి మరలా మీరు హిందుత్వంలోకి వస్తే అప్పుడు మేము సమాధి చేయనిస్తాం, లేకపోతే సమాధి చేయనివ్వమని గొడవ పెట్టారు. అంటే ఎలాగైనా బలవంతంగా మతం మార్చాలని, బలవంత మత మార్పులు నశించాలని అందుకే చెప్తున్నాం. బలవంతంగా మతం మార్చాలి. ఎలాగంటే మీరు యేసు ప్రభువుని విడిచిపెడితేనే సమాధి చేయనిస్తామనేది బలవంత మత మార్పిడి. ఆ సర్పంచ్ గారు ఒప్పుకోలేదు. నేను అలాగా యేసు ప్రభువుని విడిచిపెట్టే పరిస్థితి లేదు. 3 దినాలు గొడవ పెట్టుకున్నారు. 3 దినాలు అయిన తర్వాత వాళ్ళ సొంత స్థలంలో వాళ్ళ తండ్రి గారు సమాధి చేసేసారు. ఒకేసారి 6,000 మంది దండెత్తి వచ్చి పోలీసుల సమక్షంలోనే, వీళ్ళున్నది 6,000 మంది, పోలీసులు 10 మంది కూడా లేరు అక్కడ, వచ్చి ఒకేసారి దండెత్తి కొట్టి, విచక్షణరహితంగా కొట్టి గాయపరిచారు క్రైస్తవుల్ని. ఇది నేను ఇంత పబ్లిక్గా ఎందుకు చెప్తున్నానంటే అది ఆల్రెడీ నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. అది
వాళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళకి లోపల పెట్టారు, 10 రోజులు పెళ్ళికొడుకుల్లో పోషించారు, తర్వాత వదిలేశారు వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. వాళ్ళు చచ్చిపోయిన శవాన్ని తవ్వి అవతల బారేశారు. ఇంట్లో నుంచి ఊర్లో నుంచి క్రైస్తవులను వెళ్ళగొట్టారు. వెళ్ళగొడితే అందులో 600కు పైగా 670 మందికి పైగా చిన్న పెద్ద అందరూ ఉన్నారు కదా. అందులో ఒక 40% ఎందుకు వచ్చిన గొడవలేండి, యేసుబాబుని వదిలేస్తే ఏ గొడవ లేదని వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారు. 60% మా ప్రాణమైనా పోగొట్టుకుంటాం కానీ మేము యేసయ్యను విడిచిపెట్టమన్నారు. దేవునికి స్తోత్రం కలగను. హల్లెలూయా. ఇప్పుడు ఎవడు నిజమైన క్రైస్తవుడు అంటే శ్రమల కొలిమిలో ప్రభువు కొరకు నిలబడిన వాడే నిజ క్రైస్తవుడు. ఆదివారానికి గుడికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. స్వస్థత కూటానికి వచ్చి స్వస్థత ప్రార్థన చేయించుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ప్రాణమైనా నేను ప్రభువు కొరకు అర్పించుకుంటాను కానీ నా ప్రభువును విడిచిపెట్టను అనేటువంటి వాడే నిజ క్రైస్తవుడు. యోబు పరిస్థితి కూడా అలాంటిదే. ఊహించని ఉపద్రవాలు వచ్చి మీదన పడ్డాయి. ఏ సమస్య ఎందుకు వచ్చిందో ఆయనకి తెలీదు, కానీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయాడు. భయంకరమైన వ్యాధంలో ఉన్నాడు. అయినా సరే దేవుణ్ణి మాత్రం దూషించలేదు. తన భార్య వచ్చి అంటది, నువ్వు ఇంకా యథార్థత వదిలిపెట్టవా? దేవుణ్ణి దూషించి చచ్చిపోవాయా? ఎందుకు వచ్చింది? ఇంకా యథార్థత వదలను, ఇంకా దేవుణ్ణి వదలనంటావేంటి నువ్వు? దేవుణ్ణి దూషించే చచ్చిపో. ఎందుకన్నది ఆ మాట అంటే, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, అంతేకాదు శరీరం మీద ఉన్నటువంటి ఈ చర్మం అంతా విచిత్రమైన రోగం వచ్చి క్షణాల్లో ఇన్ఫెక్షన్ అయిపోయింది బాడీ అంతా. గోక్కోవడానికి శిలపెంకు తీసుకుని గోక్కునే పరిస్థితి. భయంకరమైనటువంటి చర్మంలో బాధ, శరీరం అంతా బాధ. అది ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోయే అంత పరిస్థితి. ఆ పరిస్థితి చూడలేక తన భార్య చెబుతుంది, ఇంకెందుకయ్యా చచ్చిపో అంటే అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. దేవుడు మేలు చేసినప్పుడు మనం అనుభవించాం, ఇప్పుడు కీడు జరిగింది. మేలు అనుభవించడానికైనా మనం కీడు అనుభవించడానికి తగమా? ఎంత హృదయ సంస్కారం చూడండి మహానుభావుడు. చేతులెత్తి దండం పెట్టాలి నిజంగా. కొంతమంది భర్త బిర్యానీ తీసుకొచ్చి పట్టుచీర తెచ్చినప్పుడు మా ఆయన గొప్పోడని పొగుడుతారు. ఐస్ క్రీమ్లు కొనిపెట్టి పలావ్ ప్యాకెట్లు ఇస్తే పిల్లలు మా నాన్న చాలా ఐ లవ్ యూ డాడీ. కానీ చిన్నది కానీ తేడా వచ్చిందనుకోండి, ఏం మగుడీడు, మగుడు లేదు, మొండిగడ్డ లేదు, వీడికి ఇడాకులు ఇచ్చేద్దాం. ఏం మైండ్ ఇది? అంటే భర్త ద్వారా మేలు పొందడానికైనా కొంచెం కష్టం రావడానికి ఇష్టం ఉండదా? కొంచెం కష్టపడడానికి ఓర్చుకోవడానికి తగరా? కొంతమంది మైండ్ ఎంతసేపు ఏముంటుందంటే మేలు కొరకే. కొంతమంది పిల్లలు కూడా అంతే. తల్లిదండ్రులు ఆస్తి రాసిస్తే అన్నీ కలిసి వస్తే మా నాన్న చాలా గొప్పోడని చచ్చిపోయాక ఈ బూర్లు పెడతారు అందరికీ. మళ్ళీ బతుకుంటానుగా బెటర్ ఇవి. ఆడు చచ్చిపోవాలి. ఆడు చచ్చిపోయాక పెద్ద కర్మ, చిన్న కర్మ, తర్వాత ఏటి మాస్కు మామూలు మాస్కాలు చేసుకుని వీళ్ళు తింటారు మళ్ళీ. అదే కానీ బ్రతుకుంటుండగా ఒకడికి ఆస్తి ఎక్కువ ఇచ్చి ఒకడికి ఆస్తి తక్కువగానే ఇచ్చాడు అనుకోండి, వీళ్ళే చంపేస్తారు. ఆస్తి ఎవడికి కావాలి సార్? మా అమ్మ నాకు కావాలి, మా నాన్న నాకు కావాలి అనేవాడు ఉండడు. ఇది లోకంలో ఉన్నటువంటి వైఖరి. దేవుడి విషయంలో కూడా అంతే. చాలామంది ఇది మేలు చేస్తేనే దేవుడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించకుండా నేను ఉండలేనయ్యా. మరి దేవుడు కీడు కూడా చేస్తాడు, అప్పుడు ఏం చేస్తావు?
అప్పుడప్పుడు నువ్వు కీడు చేస్తావయ్యా, నేను వెంటనే నిన్ను వదిలిపోతానయ్యా. ఇది కాదు సార్ భక్తి. యోబు దగ్గర నేర్చుకోవాల్సిన భక్తి పాఠం ఏంటంటే, దేవుని దగ్గర నుండి మేలు మాత్రమే అనుభవించడం కాదు, కీడు కూడా నేను అనుభవిస్తాను. మేలు చేసినప్పుడు ఆయన నా దేవుడే, కీడు జరిగినప్పుడు కూడా ఆయన నా దేవుడే. మేలైనా కీడైనా సరే నాకు ఆశీర్వాదమే, ఆనందమే అనుకునేటువంటి యథార్థవంతుడు యోబు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. నేను ఈ ప్రసంగం మొదలుపెట్టినప్పుడు ఏమన్నానంటే, యోబును నిందించేవాళ్ళు రెండు రకాలు, ప్రేమించేవాళ్ళు కూడా నిందించారని మొదలుపెట్టి మొత్తం స్టోరీ చెప్తున్నాను. ఈ ప్రేమించే వాళ్ళు ఎవరంటే తన మిత్రులు. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో యోబు ఉన్నాడన్న వార్త విని యోబును పరామర్శించడానికి వచ్చారు తన ముగ్గురు మిత్రులు. వచ్చి వాళ్ళు కన్నులెత్తి చూసినప్పుడు యోబును గుర్తుపట్టలేకపోయారంట. యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయామతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనితో కలిసి దుఃఖించడానికి, ఓదార్చడానికి అతన్ని పోల్చలేక ఇప్పుడు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు మామూలుగా వచ్చి అయ్యయ్యో అని సుంచులు అరిసినట్టు అని బలిలు అరిసినట్టు సౌండ్లు చేస్తారు ఎవడన్నా. వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో తెలుసా? వీళ్ళే మామూలు వాళ్ళు కాదు. యోబుకి స్నేహితులు అంటే యోబు ఎలాంటి అంతస్తులో ఉన్నాడో అటువంటి అంతస్తులో కలిగిన వారు వీళ్ళు కూడా. వీళ్ళేమి అడుగు తినేవాళ్ళు ఏం కాదు, వీళ్ళు స్థితిమంతులే. వీళ్ళకునే స్థితి, వీళ్ళకునే యొక్క అధికారం, అంతస్తు వీళ్ళకి ఉంది. అమ్మా, అనిల్ అంబానీ గారు లేకపోతే ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఆయన? ఆయన స్థాయి ఉండాలి. అది ఆయనతో చదువుకున్నవాడు, ఆయన స్థాయి కలిగిన వాడు అయి ఉండాలి. అంతే తప్ప దారంటి పోయేవాడు అందరూ ఫ్రెండ్స్ కదా. పలకరింతారేమో తప్ప అందరూ ఫ్రెండ్స్ అయిపోరు కదా. అందరూ ఫ్రెండ్స్ అయిపోరు. ఫ్రెండ్షిప్ చేయడానికి ఒక స్థాయి ఉండాలి. అంటే యోబు స్నేహితులు కూడా స్థాయి కలిగిన వాళ్ళే, వాళ్ళకి ఒక స్థితి అనేది ఉంది వాళ్ళకి. కానీ యోబు మీద ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి వారి వారి సొంత స్థలాలు విడిచిపెట్టి యోబు దగ్గరికి వచ్చారు. తీర యోబును చూసేసరికి యోబు యొక్క ముఖస్థితి, అతని యొక్క శరీర పరిస్థితి చూసేసరికి పోల్చలేకపోయారు. అసలు మావోడేనా అని ఆ వేదన తట్టుకోలేక బరబర బట్టలు చింపేసుకున్నారు, ధూళెత్తి నీదను పోసేసుకున్నారు, ఎలుగెత్తి ఏడ్చారు. అతని బాధ అత్యధికంగా ఉండెను గనక రేయింబగలు 7 దినములు అతనితో నేల మీద కూర్చుని 7 రోజులు నోరెత్తి పలకరించి ఎలా జరిగింది ఏమి అని అడగడానికి కూడా వాళ్ళకి నోటి మాట రాలేదు. 7 రోజులు అలా మౌనంగా ఉండిపోయారు. అంటే ఎంత ప్రేమ చూడండి. ఎవరన్నా చనిపోయారు అనుకోండి, వాళ్ళ బంధువుల్ని పరామర్శించడానికి వెళ్తాం. ఏమా చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తారా వెళ్ళరా? ఎంతమంది వెళ్తారు చనిపోయిన వాళ్ళని పరామర్శించడానికి? వెళ్ళి అలవాటున వాళ్ళు సరి చేయొద్దండి. ఇటు మీరందరూ చనిపోయిన వాళ్ళని పరామర్శించే వాళ్ళే. నేను ఎప్పుడూ అలా చేయలేదు, నాకు చేత కాదు. చచ్చిపోయిన వారి బంధువులను పరామర్శ
జాగ్రత్తగా వినండి నేను చెప్పింది. చచ్చిపోయిన ఎవడు పరామర్శించాడు సార్? చనిపోయిన వారి బంధువులను పరామర్శించడానికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? వెళ్తానుగా పక్కపక్క నవ్వి, పర్లేదు బాధ చచ్చిపోయి శని వదిలిపోయింది, ఇంకేం పర్లేదు అంటావా? అసలు ఆ ప్లేస్కి వెళ్ళేసరికి నాకు తెలిసి కాసేపు అలా మౌనంగా ఉంటాం అంతే, ఏం మాట్లాడలేం. ఎప్పుడుకో లో వాయిస్, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని ఏదో ఒక ముక్క అడుగుతాం. ఒక 10 నిమిషాలు, ఒక అరగంట ఆగిన తర్వాత వాదార్చడానికి వెళ్తాను కానీ ఏం మాట్లాడాలో నాకు తెలీదు. ఒకసారి చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒక అక్క చచ్చిపోయి, భర్త చచ్చిపోయి ఏడుతుంటే, అక్క ఏడకక్క పర్లేదు అక్క అని అంటే టక్మన ఏడుపాగింది. ఏం పర్లేదు, చచ్చిపోయింది నా మొగుడు అన్న. నాకు సౌండ్ లేదు. అవును కదా, పర్లేదంటే ఏం పర్లేదు, బాధపడకక్క ఏం బాధపడకుండా నవ్వమంటావా? ఆవిడ అనలేదు కానీ అనొచ్చు ఆ మాట. అందుకని ఇంకేం అన్ను. నాకు తెలిసి ఏంటంటే కాసేపు వెళ్ళి మౌనంగా ఉంటాను. ధైర్యం తెచ్చుకోండి, ప్రభు ఉన్నాడు అని ఎప్పుడుకో కాసేపటికి. వీళ్ళు ఎంత విషాదం, ఎంత సంతాపం తెలియజెప్పారంటే 7 రోజులు పల్లెత్తి మాట అనలేదు. ఉపవాసం వీళ్ళు కూడా. మధ్యలో వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చిన బ్యాచ్ కాదు వీళ్ళు. ఏం లేదు, అతను నేలను కూర్చుంటే యోబుతో పాటు వీళ్ళు నేలను కూర్చున్నారు. 7 దినాలు అయిపోయింది. 7 దినాలు అయిన తర్వాత ఫస్ట్ మాట్లాడడం మొదలుపెట్టింది అయితే యోబే మొదలుపెట్టాడు. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, వీళ్ళు యోబుని ప్రేమించే వాళ్ళ ద్వేషించే వాళ్ళ చెప్పండి? ప్రేమించేవాళ్ళు కూడా వీళ్ళు ఏం చేశారంటే యోబును కృంగదీసే మాటలు మాట్లాడడం మొదలుపెట్టారు. నువ్వేంటి ఇలాగా మాట్లాడుతున్నావు? 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? ఏం అంటే ఇప్పుడు అన్యాపదేశంగా ఏం చెప్తున్నారు? నువ్వు నిరపరాధివి కాదు, ఏదో అపరాధం చేసావు నువ్వు. అసలు నీకు ఎంత భక్తిపరుడు అని అనుకున్నావు. భక్తిపరుడు అయితే నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఇలా మాట్లాడుతూ ఇంకా కఠినమైనటువంటి ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. 22వ అధ్యాయము 5వ వచనం. నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా? అసలు ఏమి ఇవ్వలేదు నువ్వు, తాకట్టు పుచ్చి డబ్బులు ఇవ్వకుండా అన్యాయంగా వాళ్ళ వస్తువులన్నీ నువ్వు తాకట్టు పుచ్చుకున్నావు. వస్త్రహీనులు బట్టలు లాగేసుకున్నావు, నువ్వు తీసేసుకున్నావు. దప్పి చేత అలసిన వారికి నీళ్ళు ఇవ్వలేదు, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టలేదు. బాహుబలం గల మనుషునికే భూమి ప్రాప్తించును, గనుడని ఎంచబడిన వాడు దానిలో ఎదవరాండ్రులను వట్టి చేతితో పంపేశావు. తండ్రి లేని వారి చేతులు విరగొట్టి ఇవన్నీ చేశాడా? ఇప్పుడు వీళ్ళెవరు? ఈ తేమానీయుడైన ఎలీఫజు 7 రోజులు యోబుతో పాటు ఆకలితో అలా ఉండిపోయాడు. బహు దుఃఖంలో, వేదనలో ఉన్నాడు. ఇంత వేదన, ఇంత సంతాపం వ్యక్తం చేసి కష్టంలో వచ్చి ఓదార్పు చేయడానికి వచ్చినటువంటి ఈ వ్యక్తి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. ఏది ఆధారం లేదు, నిరాధారమైన ఆరోపణలు ఇవన్నీ కూడా. భయంకరమైన ఆరోపణలు చేసి యోబును మరింత గాయపరిచే మాటలు మాట్లాడారు. అసలు యాక్చువల్గా యోబు ఎలాంటి వాడు అని అంటే ఒక రియల్ హీరో. ఆకలి కొన్నవాడు ఎవడు అతని ఇంటి దగ్గర నుంచి కడుపు నిండకుండా వెళ్ళిన పరిస్థితి లేదు. యోబు ఎలాంటి వాడో, తన సాక్ష్యం ఏంటో
తన స్థితిగతులు ఏంటో చెబుతాడు. 31వ అధ్యాయము 17వ వచనం, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమన్నా తిన్నయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల నా భుజశల్యము దాని గూటు నుండి పడునుగాక, నా బాహువు ఎముకలోనికి విరుగునుగాక. నేను అలాగూ చేయలేదు. బాల్యము నుండి, నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావంతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వాడికి నేను మార్గదర్శినైతిని. ఎవడన్నా ఆకలికొని వచ్చాడంటే మాత్రం తప్పకుండా వాడు కడుపు నింపి పంపిస్తాడు. బట్టలు లేకపోతే బట్టలు పెట్టి పంపిస్తాడు. ఎరగని వారి వ్యాధ్యమును అతడు శ్రద్ధగా విచారించినటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. ఇలాంటి ఎన్నో శుభలక్షణాలు కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తిని పట్టుకుని భయంకరమైనటువంటి అపనిందలు 29వ అధ్యాయం కూడా చదివితే ఎంత స్థితిగతులు ఆయనకున్నాయో, ఆయన పరిస్థితి ఎలాంటిదో. 7వ వచనం, పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు నా పీఠము సిద్ధపరుచుకున్నప్పుడు యవనులు నన్ను చూచి దాగుకున్నారు. 12వ వచనం, ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకు వచ్చెను. 15లో అంటాడు, గుడ్డివారికి కనునైతిని, కుంటివారికి పాదమునైతిని, దరిద్రులకు తండ్రినైతిని, తండ్రిగా ఉన్నాను. ఎరుగని వారి వ్యాధ్యమును శ్రద్ధగా విచారించి దుర్మార్గుల దవడ పళ్ళు ఓడగొట్టి వారి పళ్ళల్లో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు. ఒక రియల్ హీరో, దాత. ఊరికనే మాటలు చెప్పేటువంటి వాళ్ళు కాదు. కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ₹1 ఎవరికి కూడా సహాయం చేయరు. కష్టంలో ఉన్నారనుకోండి, కష్టంలో ఉన్నవాడికి ఉచిత సలహాలు ఇస్తారు. ఇలాంటి సమయంలో నువ్వు ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. చేయించుకుంటే అప్పుడు నీకు బాగుంటుంది. చేయించుకుంటే బాగానే ఉంటుంది, మరి చేయించుకోవడానికి డబ్బులు లేవు కదా, చేయించడానికి ఎవరు సహాయం లేరు కదా. అలా అని కాదు, నువ్వు ట్రై చేయి. నువ్వు బాగా ట్రై చేస్తే ఏదోలాగా నీకు దొరుకుతుంది. ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు అండి. సొల్లు కబుర్లు చెప్పేవాడు కాదు కావాల్సినవాడు, చేతనైన సహాయం చేసేవాడు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యం ఏంటనంటే, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు సంతాప సభ పెట్టడం కాకుండా సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి వాళ్ళ అవసరాలన్నీ తీర్చేసి వాళ్ళందరినీ మనం మెట్టెక్కించేయలేకపోవచ్చు. మన పరిధిలో మనకున్నంత వరకు ఏదో ఒక సహాయం చేయాలనేది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం, నేర్పించిన పాఠం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాడి కష్టమేంటో చూడండి ముందు. దేవునికి స్తోత్రం. అందరూ 2 చేతులు పైకేసి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన ఆత్మీయ తండ్రి అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు ఈ రోజుకి కూడా ఆయన రియల్ హీరో. ఎందుకో తెలుసా? ఎవరెన్నా అనుకోనియండి, ఎన్ని కుక్కలు ఎన్నా మొరగనియండి, కుక్కలు మొరిగి 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 అలిసిపోతాయి. నిరాధారమైనటువంటి ఆరోపణలు కుక్కలు ఎన్నో చేసాయి. ఒక కుక్క నా దగ్గరకు వచ్చి మొరిగింది.
కుక్క అంటే ఏ కుక్క అనుకుంటున్నారు? కుక్కల్లా మురిగే మనుషులు, నిరాధారమైన ఆరోపణలు చేసేటువంటి మనుషులు. అంజీ తోఫీర్ గారు అందరి దగ్గర డబ్బులు లాగేసుకుని ఆయన జలసాలు చేస్తాడు అని నాకు చెప్తున్నాడు ఈ కుక్క. ఆయన జలసాలు చేస్తాడట, జలసాలు చేసే మనిషి అట. ఏం జలసాలు చేశాడు ఆయన? అన్యాయమైనటువంటి నిరాధారమైన ఆరోపణలు. నువ్వు విధవరాళ్ళ దగ్గర ఒక లాగేసుకున్నావు, వాళ్ళ వస్త్రాలు లాగేసుకున్నావు, వీళ్ళకేమో భోజనం పెట్టలేదు. భయంకరమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు చేసేవాళ్ళు ఎవరిళ్ళు? యోబును ప్రేమించిన వాళ్ళే. నా ప్రియమైన దేవుని జనాంగమా, నిన్ను ప్రేమించిన వారే నీ మీద నేరారోపణలు చేస్తారు, భయంకరమైన నిందలు మోపుతారు. నిందలు మోపేవాళ్ళు బయట నుంచి ఎక్కడి నుంచో రారు, ఎక్కడి నుంచో అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో వచ్చి వాడి మీద నీ మీద నిందలు మోపడానికి. వాడికి నీ భాష రాదు, నువ్వెవడో తెలీదు. నీ మీద నిందలు మోపేవాడు, నేరారోపణలు చేసేవాడు నీ వల్ల మేలు పొందినవాడే, నీ వల్ల అతడు బాగుపడిన వాడే నీ మీద నిందలు మోపుతాడు. భయంకరమైన నేరారోపణలు చేస్తారు. అది యోబు జీవితంలో జరిగింది. ఈ తరం యోబు లాంటి వ్యక్తి రంజీ తోఫీర్ గారి జీవితంలో జరిగింది. నీ జీవితంలో కూడా జరుగుతుంది. భయంకరమైన నేరారోపణలు చేసి, నిందారోపణలు చేసి ఊరు వాడ అమ్మేస్తారు నిన్ను. అడిగిన వాళ్ళకి అడగలేని వాళ్ళకి చెప్తుంటారు నీ కోసం అండి. నా కోసం ఇదొక సువార్త పరిచర్యలాగా ఇంటింటికి వెళ్ళి కొంపకి వెళ్ళి ఇదిగో ఇలాగా ఇదిగో అలాగా అని చెప్పి నా గురించి నిందారోపణలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సాధించింది ఏమీ లేదు. అరిసి 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 కుక్కల్లాగా మొరిగి 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 ఆ పిచ్చి కుక్కలన్నీ నోరు మూసేసాయి. ఈరోజు దేవుని సేవ చేసుకుంటూ నేను మాత్రం ముందుకు సాగిపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నిందారోపణలు ఎంతమంది చేసినా నువ్వు నిలకడగా ఉండాలంటే నీకొక స్థితి ఉండాలి. ఆ స్థితి ఏంటో తెలుసా? మనం చదువుకున్న మూలవాక్యం. ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి రండి. యోబు గ్రంథము 27వ అధ్యాయము. చెప్పని అమ్మ, రెఫరెంట్ చెప్పని, ఎందుకంటే కొత్త రెడ్డి గారులు చాలామంది వచ్చారు. ఆ మూలవాక్యం కొత్త రెడ్డి గారులకి తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకా కొత్త రెడ్డి గారు ఇంకెవరు వచ్చే అవకాశం లేదనుకుంటాను. అందరు రెడ్డి గారులు వచ్చేసారు ఇంకా. కాబట్టి ఇప్పుడు మరలా మూలవాక్యం చెప్పి ఇప్పుడు వాక్యం మొదలు పెడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మళ్ళీ మరి ఇప్పుడు వరకు ఏం చెప్పావు? అప్పటి వరకు వాక్యమే చెప్పాను. మళ్ళీ చెప్పిందే మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కాబట్టి సంతోషంగా ఉన్న స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. ఊరందరూ నిందించినా ఏమాత్రము చెలించకుండా ఎందుకు ముందుకు అడుగులేయగలిగాడంటే, అతడు ముందుకు సాగడానికి అతనుకున్న ధైర్యం ఏంటంటే, నువ్వు చేసింది తప్పు 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 అని 1000 మంది వేలెత్తి చూపినా అతని అంతరంగం చెప్పే సాక్ష్యం అతనికి స్థిరమైంది. అంతరంగంలో ఒక సాక్ష్యం ఉంది. ఏంటది? అతని హృదయం అతని మీద నింద మోపట్లేదట. దేవునికి స్తోత్రం. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను, నా ప్రవర్తన అంతటి విషయంలో. అతడు చేసిందంతట్లో అతని హృదయం అతను నిందించట్లేదు. ఎందుకనంటే మానవుని హృదయము లోపల మనస్సాక్షి అనేది దేవుడు పెట్టాడు. నువ్వు తప్పు చేస్తే ఊరందరూ రైట్ 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 అన్నా సరే, నీ అంతరాత్మ మాత్రం నువ్వు చేసింది నిన్ను ఎత్తి చూపుతూనే ఉంటుంది. నువ్వు చేసింది తప్పేరా, నువ్వు చేసింది తప్పే అని నీ అంతరాత్మ నిన్ను గర్ధిస్తూ ఉంటుంది. దాన్నే మనస్సాక్షి అన్నాడు.
దోషం ఉందా దోషము లేదా అని లోకం తీర్చే తీర్పు కాదు, నీ మనస్సాక్షి చేసే తీర్పే ముఖ్యమైంది. కాబట్టి నీ ప్రవర్తన అంతటి విషయంలోనూ నీ హృదయము నీ మీద నింద మోపకుండా ఉండాలి అంటే నీ మనస్సాక్షి యొక్క సాక్ష్యాన్ని వినాలి. అదే విషయము క్రొత్త నిబంధనలో కూడా రాశాడు దేవుడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 21 చదవండి ప్రియులారా. 21 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మన హృదయం మన మీద దోషారోపణ చేయడం మానేసింది అనుకోండి, దేవుడి ముందు ధైర్యంగా వెళ్ళగలుగుతాం. లోకం మన మీద దోషారోపణ చేయొచ్చు, కుక్కలు మొరిగినట్టు మొరుగుతారు. ఏంటి మన చర్చిలో వాళ్ళకి చెప్తున్నాడంట, వాడెవడో అదో కుక్క, అది ఆర్ఎస్ఎస్ కుక్క. ఆర్ఎస్ఎస్ కుక్క అంటుందంట, మీ పాస్టర్ గారికి అమెరికా నుంచి డబ్బులు వస్తున్నాయి, మరి వస్తే మంచిదే కదా, మరి వస్తే ఈ అప్పులన్నీ ఎందుకు, మనకి ఈఎంఐలు బాధ ఎందుకు, 9వ తారీఖు వస్తుందంటే గుండె హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇన్ని కష్టాలు ఎందుకు సార్, అమెరికా డబ్బులు తెచ్చుకునే మనసు ఉంటేని. అమెరికా డబ్బులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, ఈజీగా తెచ్చుకోవచ్చు. వాడికి తెలియలేని ఎన్నో శాస్త్రాలు మనకు తెలుసు, కానీ అవి మనకి ఇష్టం లేదు. ఎవరికో ఊడిగం చేసి లేనిపోయిన పనికిమాలిన ఉత్తరాలన్నీ రాసి రికార్డు అందించాలి ప్రతిసారి, ప్రతి ఒక్కడు కూడానా. ఓ సంస్థ నడిపాడంటే దానికి ఒక రికార్డు నడిపించాలి. నేను ఇంతమందికి బాప్తిస్మాలు ఇచ్చాను, ఇన్ని గ్రామాలకు సువార్త చెప్పాను. ఒకడంట రికార్డు రాసాడంట, ఏంటనంటే 10 గ్రామాలకు సువార్త ప్రకటించానని. ఒక రోజులో 10 గ్రామాలకు ఎలా చేసావంటే సంతలోకి వెళ్ళి పాంప్లెట్లు పంచాడట, అక్కడ 10 గ్రామాల నుంచి వచ్చారంట. అందుకని ఎన్ని గ్రామాలకు చేసాడు సువార్త? ఇలాంటి పనికిమాలిన స్టోరీలన్నీ రాయాలి మనకి ఎందుకంట. అలాంటి స్టోరీలు రాకపోతే డబ్బులు ఇవ్వరు. వీళ్ళు ప్రతి ఒక్కడు బాప్తిస్మాలు ఇచ్చాం అని ఉత్తరాలు రాస్తుంటే అవి భారతదేశ జనాభా కంటే ఎక్కువ ఉన్నాయంట బాప్తిస్మాల జనాభా. ఎవరో ఒక ఆయన రాజకీయ నాయకుడు చెప్తున్నాడు, ఉద్యోగాలు ఎన్నంటే ప్రపంచ జనాభా కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నాడు ఆయన. ఇలా ఉంటాయి వ్యవహారాలు. ఇలాంటి పనికిమాలిన ఉత్తరాలు రాసుకుంటే మనకు డబ్బులు వస్తాయి, అవసరం లేదు మనకు. అది నాకు తెలుసు, బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి నాకు తెలిసిన ఛానల్స్. నాకు ఏది అవసరం లేదు బాబు, దేవుడిస్తే తింటాను లేకపోతే లేదు అని విశ్వాసంతో నేను అడుగులేస్తుంటే మన వాళ్ళు కూర్చోబెట్టి మీ పాస్టర్ గారు అలాగా అనుకుంటే, అయ్యయ్యో అలాంటి కుక్క అలా మొరిగిందమ్మా ఓలమ్మో అని ఎడుతానా. బాటా చెప్పు కూడా అవసరం లేదు, రబ్బర్ చెప్పించుకుని కొట్టవచ్చు ఈ కుక్కని. కుక్కలు మొరుగుతున్నాయండి. డాగ్ లవర్స్ అట, కుక్కల ప్రేమికులు కొంతమంది ఉన్నారు. నేను కుక్కల ప్రేమికుడిని కాదు, డాగ్ హ్యాటర్. నాకు అది అసహ్యం. ఇలాంటి కుక్కలను ఏమి పట్టించుకోను. అమ్మా, కుక్కల్ని ప్రేమించకండి ఉదయకాల ధ్యానానికి టైటిల్ పెట్టండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కుక్కల్ని ప్రేమించకండి. ఆవిడెవరో ఒక ఆవిడ కుక్కల కోసం పెద్ద బాధపడిపోయి ఇంకా అరిసేస్తుంది అందరి మీద. పాప ఆ కుక్కలతో సహవాసం చేసి ఆవిడ కూడా ఇంకా అదే భాష నేర్చుకుందేమో ఒకవేళ. ఎంతమంది పిల్లలు రోడ్ల మీద రొట్టుముక్క లేక ఏడుస్తున్నారు సార్. ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ప్లాట్ఫామ్ మీద బ్రతుకుతున్నారు. వాళ్ళ మీద బాగా జాలి లేదు. చంటి పిల్లల్ని పట్టుకుని పీక్కు తింటున్న కుక్కల మీద జాలి ఎక్కువైపోయింది జనాలకి. మళ్ళీ దానికేమో డాగ్ లవర్స్ అట. చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి దేశంలో. అందుకని నేను కుక్కలను ప్రేమించకండి అని ప్రసంగం చేశాను. తీరా ఆన్ చేసి చూస్తే ఈ వీధి కుక్కలు ఊర కుక్కల కోసం కాదు నేను మాట్లాడతా. ఏ కుక్కల కోసం అంటే అన్యాయమైన అపరాధాలు మోపే కుక్కల కోసం మాట్లాడాను. అందుకే కొంచెం కంగారు పడి చూస్తారు, ఏంటి వీడేదో మా కుక్కల కోసం మాట్లాడాడని చెప్పి డాగ్ లవర్స్ అందరికీ ఒళ్ళు మండిపోద్ది.
ఆన్ చేసి చూసేసరికి మాత్రం అవాక్ అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పనికి మనల్ని కుక్కలు మొరుగుతాయి నీ క్యారెక్టర్ మీద అపనిందలు మోపేవాళ్ళు, కానీ నీ అంతరాత్మ సాక్ష్యం ఏంటి అనేది చూసుకో. ఫలానా వాడు ఇలాగన్నాడు అని ఓ తలబట్టుకుని ఆడొద్దు. నేను మొదట్లో బాధపడేవాడిని. రాను నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఈ కుక్కలను పట్టించుకోకూడదని నాకు బాగా అర్థమైంది. కుక్క అన్న తర్వాత మొరక్కంటే ఎలా ఉంటుంది అండి? వీధిలో కుక్క సరిగమ పదనిస అని చెప్పి పాటలు పాడుతుందంటే ఆశ్చర్యపడాలి. అందుకని వౌ అని రొద చేస్తుంటే దాని సంగీతం అదే. కుక్క నోట్లోంచి సంగీతం వస్తుందండి, ఇంక అయ్యే వస్తాయి. బోళ్ళు కుక్కలు నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. వీళ్ళు చర్చిలకి ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారండి అని ఒక పాపకార్యం చేయడానికే చర్చిలకి వెళ్తున్నారట. ఓహో, అయితే నువ్వు గుడికి కూడా దానికి వెళ్తున్నావా అని మనం అడిగామనుకోండి, అలా ఏమవుతాడు వీడు అసలు? మనం అనుకోండి అలాగా, అది కుక్క, మనం అర్థం ఏంటి అలాగా? భయంకరమైనటువంటి నిరాధారమైన ఆరోపణలు బైబిల్ మీద చేస్తున్నారు. బైబిల్ బూతు గ్రంథం అంట, కుక్కల్లా మొరుగుతున్నారు. అందుకే సాంబశివ గారు ఏం చేస్తున్నారంటే మొత్తం వాళ్ళ పుస్తకాలన్నీ బయటికి తీసి బూతులంటే ఇవి అని వరుస పేజ్ టు పేజ్ చదువుతున్నాడు. ఆడెవడో యాంకర్ కుక్కలా బొవ్వమని అరుస్తాడు. అలాంటి వాడికి ఆల గ్రంథమే ఇచ్చి చదవమంటే వాడు చదివి ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో పడిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ మీద నేరారోపణలు చేసేటువంటి కుక్కలు, మొరిగే కుక్కలన్నీ కూడా మూతి పగిలిపోద్ది ఒక్కొక్కకి. నేను కొట్టను, వేసే కొడతాడు. దేవునికి స్తోత్రం. నీ మీద నిరాధారమైన ఆరోపణలు చేసే కుక్కలను కూడా దేవుడు ఎలా పనిష్ చేయాలో అలా చేస్తాడు. నువ్వు పట్టించుకోవద్దు. నీ అంతరంగం చెప్పే సాక్ష్యం ఏంటో చూడు. నీ అంతరాత్మ నీ మీద దోషారోపణ చేస్తుందా, దాన్ని ఒప్పుకో ప్రభు బల్లకి వెళ్ళే ముందు. అంతరాత్మ చేసేటువంటి దోషారోపణ మాత్రమే అసలు సిసలైన దోషారోపణ. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన కీలకమైన మలుపు నేను చెప్పి ముగిస్తాను. కొంతమందికి అంతరంగం కూడా తప్పని చెప్పదు. మనస్సాక్షి అనేది చచ్చిపోయిన వాళ్లకు. మనస్సాక్షి చచ్చిపోద్ది కొంతమందికి. ఎందుకనంటే చేసిన తప్పే మరలా చేస్తూ వాడు మనస్సాక్షిగా చెప్పుకుంటాడు, వాడు నేను చేసింది ఏం తప్పు కాదులే అని. అలాగా తన మనస్సాక్షిని చంపేసుకున్న వాళ్ళు, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాళ్ళు తప్ప, మనస్సాక్షి బాగా ఉండి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరి యొక్క మనస్సాక్షి అంతరంగము దోషారోపణ చేస్తూనే ఉంటుంది. రే దుర్మార్గుడా, నువ్వు చేసింది తప్పురా, నువ్వు అలా ప్రవర్తించి ఉండకూడదు, నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు, నువ్వు అలా మాట్లాడడం, నువ్వు చేయడం, ప్రతిరోజు అల్లారం మోగుతూనే ఉంటుంది అంతరంగంలో. మోగిన ప్రతిసారి నీ అంతరాత్మ చెప్పే సాక్ష్యాన్ని, నీ మనస్సాక్షి చెప్పే సాక్ష్యాన్ని పట్టించుకో. లోకం చెప్పే నిందలు పట్టించుకోవద్దు. వాడు అలాగన్నాడంట, ఎవడన్నా పొగిడాడంటే పొంగిపోతాం. ఎంత పొంగిపోతాం అంటే మామూలుగా కాదు, ఇలా పొంగిపోతాం. నిన్న ఎవరో ఒక అతనే వెళ్తున్నాడు, వందనాలండి అన్న. వందనాలు బాబు, మీరు మంచోళ్ళండి అన్నాడు. నేను మంచోడినో చెడ్డోనో నాకు తెలుసు, నువ్వు చెప్పాలా మళ్ళీని. ఎందుకు ఏంటంటే బండి ఫుల్గా లోడ్ అయిపోయింది, ఊగుతూ ఉన్నాడు. మాది ఆ పలానా పేట అండి అన్నాడు. సరేలేండి, మీరు మంచోళ్ళండి. ఆ సుక్క లోపలికి వెళ్ళినప్పుడు మంచోడిని అన్న చేసేస్తారు, చెడ్డోడిని అన్న చేసేస్తారు. ఎందుకు చేస్తారో తెలీదు. మరి అలాంటి సాక్ష్యం నన్ను మంచోడు అన్నాడు చూసారా, ఒకసారి మళ్ళీ చెప్పు బాబు, వన్స్ అగైన్ మళ్ళీ చెప్పు అని వీడియో తీసి నేను మంచోడిని అని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలా? ఇంకో కుక్క వెళ్తుంది అలాగా. ఇంకో కుక్క వెళ్ళి ఆ కుక్క ఇంకోటి మొరుగుతుంది, పాస్టర్ గారు చెడ్డోడు అని చెప్పి అనగానే ఆ మాట విని ఎక్కి ఏడ్చి చేయాలా? అసలు పొగడతో పట్టించుకోవద్దు, అసలు దూషణ పట్టించుకోవద్దు. దూషణ భూషణలు రెండు కూడా అంటకుండా ముందుకు సాగగలిగిన నాడే మనశ్శాంతిగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
నన్ను అంత మాట అన్నాడు, వాడు కాళ్ళు చేయపడిపోను. వాడు నన్ను అంత మాట అన్నాడు, వాడు నడుము విరిగిపోను. వాడు నన్ను అంత మాట అంటారమ్మా. నిన్ను ప్రేమించే వాళ్ళే అంటారు. ఊరకుక్కలు అంటే ఈ ఇంట్లో కుక్క మురుగుతుంది. ఊరకుక్కలు మొరగవా? మొరుగుతాయి. ఇంట్లో కుక్క కూడా అప్పుడప్పుడు ఎవరో అనుకుని మొరుగుతుంది కూడా. ఏ కుక్క మొరిగినా సరే నువ్వు పట్టించుకోవద్దు. నీ అంతరంగం ఏం చెప్తుందో చూడు. నీ మనస్సాక్షి అనే జడ్జి గారు నిన్ను ఏమంటున్నాడో చూసుకో. ప్రభు బల్లకు వచ్చినటువంటి మనం అంతరాత్మ సాక్ష్యాన్ని పట్టించుకుందాం. ప్రభా ఊళ్ళో వాళ్ళందరూ నన్ను ఇలాగ అనుకుంటున్నారు ప్రభా అని ఎక్కి ఏడిచి పక్క వాళ్ళ మీద సీదేయకండి. ఊరోళ్ళు ఎన్నన్నా అనుకుంటారు, ఊరకుక్కలు అవి. ఏ కుక్కని మొరిగినా సరే పట్టించుకోవద్దు. నీ అంతరంగ సాక్ష్యాన్ని పట్టించుకుని దేవునితో సమాధాన పడదాం. ప్రభు వాళ్ళకు వెళ్ళే ముందు నీ అంతరాత్మకు, అంతరంగానికి, లేకపోతే నీ హృదయమునకు పాప జ్ఞప్తి లేకుండా యేసు రక్తము నీ మీద ప్రోక్షింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ అంతరంగంలో యేసు రక్తం ప్రోక్షింపబడిందంటే పాప జ్ఞప్తి అనేది ఇక ఉండదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం, అలాగూ చేయగలిగిన ఎడల శుద్ధపరచబడిన తర్వాత పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక. ఇక పాప జ్ఞప్తి అనేది ఉండదు. ఇంకా పాపం అనేది ఇక నీ మీద ఆరోపణ అనేది ఉండదు. ఎందుకు అనంటే యేసు రక్తము నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది అంటాడు 14వ వచనంలో. 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని, అక్కడ పుట్టినోట్లు అంటారు, మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనందరి మనస్సాక్షులు శుద్ధవునుగాక. అంతరంగం యొక్క సాక్ష్యాన్ని పట్టించుకునే జ్ఞానంతో దేవుడు మనల్ని నింపునుగాక. రండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం. దేవునితో మాట్లాడదాం. ప్రభు వాళ్ళకు వెళ్ళే ముందుగా నీ అంతరంగ సాక్ష్యాన్ని ఏంటో పట్టించుకో.